పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ అభ్యర్థి మాధవిని రఘునందన్ రావు నిజాంపేట మండల కేంద్రంలోని శుక్రవారం రోడ్ షో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రఘునందన్ రావును మండల బీజేపీ నాయకులు డోలు చప్పుళ్లు, కోలాటాల, ఆటపాటల మధ్య మహిళలు మంగళహారతులతోటి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు దొందే అన్నారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావులు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నందున దొంగ నాటకానికి తెరలేపడం, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు చీకట్లో రాజీనామా అనే కొత్త నాటకానికి వెలుగులోకి తీసుకొస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలను మర్చిపోయి ఆగస్టు 15న రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామనటం సిగ్గుచేటన్నారు. రైతుల పక్షాన ఉండే కాంగ్రెస్ పార్టీ జనవరిలోనే రుణమాఫీ చేయొచ్చు కదా, ఆగస్టు 15 దాకా ఎందుకు డెడ్ లైన్ విధించారని ప్రశ్నించారు. ఈ రుణమాఫీ కోసం 7 పాయల దగ్గర దుర్గామాత మీద ప్రమాణం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ పార్టీలో ఆర్థిక శాఖ మంత్రిగా విధుల్లో కొనసాగిన హరీష్ రావు రుణమాఫీ గురించి ఎందుకు ఆలోచించలేదన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను బొందబెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నేను రాజీనామా చేయాలా, నువ్వు రాజీనామా చేయాలనేటువంటి నయా నాటకానికి తెరలేకూడదు తప్ప వీళ్ళిద్దరూ రాజీనామా చేసేటోళ్ళు కాదు, వీళ్ళిద్దరూ పని చేసేటోళ్ళు కాదు. ఎందుకంటే 5 సంవత్సరాలు అధికారంలో ఉండి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడం చేతగాని ఆర్థిక మంత్రి హరీష్ రావు అనేట ఆయన 2 లక్షలు మాఫీ చేస్తావా, మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ మీడియా అటెన్షన్ అంతా వాళ్ళిద్దరి మీదనే ఉండేలాగా ఒక కుట్రని, కుతంత్రాన్ని పండుతున్నారు తప్ప ఇందులో వాస్తవం ఏం లేదు. 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం చేతగాని ఆర్థిక మంత్రి హరీష్ అనేటోడు 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి తోడలు కొడుతున్నాడు. సిగ్గుండాలే మాట్లాడుతుంది. అన్నం తింటే ఎవడు కూడా ఇట్లా మాట్లాడాడు. అంతకుముందు 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు, తర్వాత 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు. స్వయాన ఆయన్నే ఆర్థిక మంత్రి రేపు గన్ పార్క్ కాడికి వస్తే రాజీనామా పత్రం తీసుకొని వస్తా అంటున్నాడు. ఎందుకు మరి నువ్వు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు చేయలేకపోయినందుకు నువ్వు నీ మామ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకొని ఫామ్ హౌస్లు ఇద్దరు వ్యవసాయం చేసుకుంటే మంచిగుంటుంది అనేది భారతీయ జనతా పార్టీ సూచిస్తుంది. దానికి ఇక నౌటంకి వేశారు. రేవంత్ తిట్టినట్టు, హరీష్ ఏడిచినట్టు. ఇదంతా స్కెచ్ ఎప్పుడు వేసారంటే 19 మార్చి రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తూ విమానంలో ఇద్దరు కూర్చొని బిజినెస్ క్లాసులో మాట్లాడుకొని దొంగ చీకటి ఒకనైనట్టు రేవంత్ రెడ్డి, హరీష్ రావులు ఇద్దరు కలిసి రోజు వాళ్ళిద్దరికి ఏదో ఉండాలని చెప్పి చేసేటువంటి కుట్ర చేస్తున్నాడు. ఆ కేటీఆర్ అనేటనుక ఇది అర్థం కాదు. ఆయన అమ్మాయి కూడా మెడల్ తోట నాకు తెలియదు. బావ ఎగిరెగిరి పడుతున్నాడు, మీడియాలో ప్లేస్ ఎత్తుకపోతున్నాడు, మామకు ఆయనకు జాగ రాకుండా చూస్తున్నాడు అనేది ఆయనకు తెలియదు. తెలిసే లోపల టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది, బీఆర్ఎస్ సిఆర్ఎస్ అవుతుంది. హరీష్ రావు కొత్త పార్టీ పెట్టుకొని వెళ్ళిపోతాడేమో, జాగ్రత్త పడాలి కేటీఆర్. హరీష్ రావు పంచాయతీ అంతా పేపర్లో ఫస్ట్ పేజీలో వచ్చే పంచాయతీ తప్ప ఇంకొకటి కాదు. 5 ఏళ్ళు మేము అధికారం నుండి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయకపోయినాం, తప్పైందని 20 అమరవీరుల స్తూపం కట్టి ముక్కునాళ్ళకి రాయి. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని సవాల్ చేయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటై భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలలో ఒక రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారేమో అనేటువంటి అనుమానాన్ని నేను తీవ్రంగా వ్యక్తం చేస్తూ ఉన్నా. అందుకనే హరీష్ అనేటోడు మాట్లాడేందుకే వరకు వస్తాడు తప్ప చేతలలో ఏం చేత కాదు. అయితే 5 ఏళ్లలో చేసేటోడు, 5 ఏళ్లలో చేయనోడు 5 నెలలు కాకముందే ఎగిరెగిరి పడుతున్నాడు. ఎందుకంటే ఇద్దరు బదులుకొని వచ్చి, రేవంత్ రెడ్డి, హరీష్ ఇద్దరు బదులుకొని వచ్చి మిగతా విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వీళ్ళిద్దరు ఆడుతున్నటువంటి నయా నాటకంగా భారతీయ జనతా పార్టీ దీన్ని భావిస్తాము. రోజు రోజుకు మెదక్ పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఇదంతా జరుగుతున్నటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. ముస్లిం రిజర్వేషన్ల పట్ల భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే క్రిస్టల్ క్లియర్గా ఉంది. కాంగ్రెస్ స్టాండు, బీఆర్ఎస్ స్టాండు, రెండింటి స్టాండు ఒకటే. కాంగ్రెస్ది, బీఆర్ఎస్ది ముస్లిం రిజర్వేషన్ల పట్ల విడదీయాలన్నటువంటి బంధం. భారతీయ జనతా పార్టీ ఓబీసీల కోసం, అగ్రవర్ణ పేదల కోసం రిజర్వేషన్లు ఉండాలని కోరుకుంటున్న పార్టీ మాదైతే కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని పొద్దున్న లేస్తే చాట్ల తవుడు వచ్చి కుక్కల కొట్లాట పెట్టినట్టు అరుస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 2 టర్ములు అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, మాకు 2/3 ముఖ్యమంత్రుల మెజారిటీ ఉంది. కానీ ఏ రోజు కూడా మేము రాజ్యాంగం గురించి మారుస్తామనే మాట మా నోటి నుంచి రాలేదు. కొత్త నాటకాన్ని ఎత్తుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాక కాంగ్రెస్ అంటేనే నయవంచన అని ప్రజలు అంటుంటే గాంధీ భవన్ దగ్గర పోస్టర్ పెట్టుకొని నయవంచన అని ఒక దుకాణం పెట్టిండు. దీన్ని తెలంగాణ ప్రజలు విశ్వసించారని భారతీయ జనతా పార్టీ భావిస్తాను.